నమస్కారం. మోహనలావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే సరికొత్త కథ మొండి మొగుడి మొరటి ప్రేమ పార్ట్ 1. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ కూడా తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? సిటీకి కాస్త దగ్గరగా ఉన్న ఓ అందమైన పల్లెటూరులో ఓ పెద్ద ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆ ఇల్లు మొత్తం పూల తోరణాలతో రంగురంగుల దీపాలతో కలకలలాడుతుంది. ఇంటి ముందు వేసిన పెద్ద పందిరి కింద బంధువులు స్నేహితులు సందడిగా తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా నవ్వులు మాటలు పిల్లల అల్లరి పెళ్లి సందడి ఆ ఇంటినంతా నింపేసింది. ఆ ఇల్లు తాత ముత్తాతల కాలం నుంచి తరతరాలుగా వస్తున్న ఆస్తి. ఎన్నో ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఆ పాత బంగ్లాలో ఇప్పటికీ ఆ కాలం నాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. పెద్ద పెద్ద చెక్క తలుపులు, విశాలమైన గదులు, పాతకాలపు స్తంభాలు. ఆ ఇంటిని చూస్తే ఒకప్పుడు అక్కడ జీవించిన పెద్దల జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలినట్టుగా కనిపిస్తాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ ఆ ఇంటిని కూడా మార్చుకుంటూ వచ్చారు. పాతదనం పోకుండా ఆధునిక సౌకర్యాలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా ఎప్పటికప్పుడు ఇంటిని తీర్చిదిద్దారు. అందుకే ఆ బంగ్లా పాతకాలపు రాజసం, ప్రస్తుత తరానికి కావలసిన సౌకర్యాలు రెండింటినీ కలిసినట్టుగా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ ఊరిలోనే అతిపెద్ద బంగ్లా. తరతరాలుగా ఆ కుటుంబానికి గౌరవాన్ని, పేరు ప్రతిష్టలకు గుర్తుగా నిలిచిన ఆ ఇల్లు. అలాంటి ఆ ఇంటి వారసుడు వాసుదేవ్. వాసుదేవ్ అంటే ఆ ఊరిలో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ ఇంటికి మనవడు. ఆ కుటుంబానికి ఒకే ఒక్క వారసుడు. వందల ఎకరాల భూమికి యజమాని. వాళ్ళ ఊరిలో పాటు చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు కూడా వాసుదేవ్ అంటే తెలియని వాళ్ళ అసలు ఉండదు. అతని మాటకు విలువ ఉంటుంది. అతని కుటుంబం అంటే గౌరవం ఉంటుంది అందరికీ. అలాంటి వాసుదేవ్కి పెళ్లి కుదిరిందంటే అది కేవలం ఆ ఇంటి వేడుక ఎలా అవుతుంది? ఊరంతా ఆ పెళ్లిని తమ ఇంటి పెళ్లిలాగే భావించింది. పెళ్లి పనులు మొదలైన రోజు నుంచే ఆ బంగ్లా కలకలలాడిపోతుంది. ఇంటి ముందంతా పూల తోరణాలు, రంగురంగుల దీపాలు, మామిడి ఆకుల తోరణాలు కనిపించాయి. బంధువులు ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకుంటుంటే పని వాళ్ళంతా కిక్కిరిసిపోతున్నారు. ఊరి ఆడవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ పిల్లల కొత్త బట్టల్లో ఇంటి చుట్టూ పరుగులు తీస్తూ పెద్దవాళ్ళు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉండడంతో ఆ బంగ్లా మొత్తం ఒక పండగలా మారిపోయింది. ఎందుకంటే వాసుదేవ్ పెళ్ళి అంటే ఆ కుటుంబానికి మాత్రమే కాదు కదా, ఆ ఊరంతటికి ఒక పండగే. రాజమణి గారి రాజసం. పెళ్ళికి వచ్చిన అమ్మలక్కల్లో కొంతమంది ఒకచోట గుంపుగా కూర్చొని పెళ్లి సందడి గురించి ముచ్చటించుకుంటున్నారు. అబ్బా, పెళ్లి వేడుకలు ఎంత గొప్పగా ఏర్పాటు చేశారో చూస్తున్నారా? ఇంత వేగంగా పెళ్లి జరగడం ఈ మధ్య కాలంలో నేనెక్కడా చూడలేదు అని ఆ గుంపులో ఒక ఆవిడ అంది. అవునవును, ఆవిడంటే అంత పవర్ఫుల్ అని అంటారు కదా అని ఇంకో ఆవిడ ఆసక్తిగా అడిగింది. అంతేకాదు, ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఈ ఊరిలో ఎవరూ ఉండరు అని మరొకరు చెప్పగానే వాళ్ళతో పాటు కూర్చున్న మరో ఆవిడ అమాయకంగా ముఖం పెట్టుకుని, నాకు తెలియదే, ఎవరు ఆ రాజమణి గారు అని అడిగింది. అంతే, అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. ఏంటి, నీకు రాజమణి గారి గురించి తెలీదా అని ఒకరు కళ్ళు పెద్దగా చేసి అడిగారు. ఆవిడ తెలీదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. అయ్యో, అయితే నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు అని ఇంకో ఆవిడ నవ్వింది. ఇష్, మెల్లగా మాట్లాడండి అని ఇంకో ఆవిడ వెంటనే అందరినీ హెచ్చరించింది. ఎందుకే అని కొత్తగా వచ్చిన ఆవిడ ఆశ్చర్యపోతూ అడిగింది. మళ్ళీ రాజమణి గారు విన్నారంటే మన కథ అయిపోయినట్టే అని చెప్పగానే, ఎందుకు? ఆవిడకు మన మాట వినిపిస్తే చాలు
ఏం తప్పు చేశామో, ఎప్పుడు చేశామో, ఎవరి ముందు చేశామో మొత్తం పురాణం చెప్పిస్తారు. చివరికి మన చెవులే మిగులుతావి అని చెప్పి అందరూ చిన్నగా నవ్వుకున్నారు. ఆ నవ్వుల మధ్యలో కూడా వాళ్ళ కళ్ళల్లో మాత్రం రాజమణి గారి పట్ల ఉన్న భయం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే రాజమణి గారు కేవలం వాసుదేవ్ నానమ్మనే కాదు, ఆ ఊరికి, ఆ ఇంటికి పెద్ద మనిషి. ఆమె భర్త చనిపోయి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆ కుటుంబం బాధ్యతలన్నిటినీ తన భుజాల మీద వేసుకుని తన మాటే నిర్ణయంగా నిలిచేలా చూసుకున్న మహిళ ఆవిడ. పేరుకు తగ్గట్టుగానే రాజసంగా ఉండే రాజమణి గారు. ఆమె ముందు ఎవరైనా మాట ఆతి చూచి మాట్లాడాల్సిందే. కానీ ఆమె హృదయంలో మాత్రం తన కుటుంబం మీద, ముఖ్యంగా ఆమె మనవడు వాసుదేవ్ మీద ఎంత ప్రేమ ఉందో అది మాత్రం బయటి వాళ్లకు అంత సులభంగా అర్థం కాదు. హా! ఎంతైనా డబ్బున్న వాళ్ళకు కాస్త పొగరు ఎక్కువగానే ఉంటుంది కదా అని వాళ్ళంతా అనుకున్నారు. ఇంతకీ మనవడి గురించి మాత్రమే చెప్తున్నావు? మరి రాజమణి గారి కొడుకు, కోడలి గురించి మాత్రం ఏమి చెప్పడం లేదు ఎందుకు అని మరో ఆవిడ అడిగింది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏదో చెప్పబోతూ అది అది అంటూ తడబడుతూ ఉండగానే పంతులు గారు పెళ్లి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆ మంత్రాలు వినగానే ఆ అమ్మలక్కలందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. వామ్మో! పెళ్లి జరుగుతుంది. మనం వచ్చింది వాసుదేవ్ బాబు పెళ్లి చూడడానికే కదా! ఇక ముచ్చట్లు ఆపేసి కళ్యాణం మీద దృష్టి పెట్టండి అంటూ మరో ఆవిడ అనడంతో అందరూ పెళ్లి మండపం వైపే చూశారు. కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. వధువుని తీసుకుని రండి అని పంతులు గారు అనౌన్స్మెంట్ చేయగానే పెళ్లి కూతురు తలదించుకొని చేతిలో కొబ్బరికాయ పట్టుకొని మెల్లిగా పెళ్లి మండపంలోకి అడుగు వేసింది. ఆమెను చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆమె వైపే తిరిగి చూశారు. అచ్చం దేవకన్యలా కనిపిస్తుంది. ఆమె అందరినీ వర్ణించడానికి మాటలే కరువయ్యాయి. నిదుటిపై కళ్యాణ తిలకం, మల్లెపూల పూల జడ సాంప్రదాయంగా అలంకరించుకున్న ఆ అమ్మాయి పెళ్లి మండపంలోకి అడుగు పెడుతుంటే అందరి చూపులు ఆమెపైనే నిలిచిపోయాయి. అసలు ఈ అందాల రాశి ఎవరు? వాసుదేవ్ జీవితంలోకి అడుగుపెట్టబోయే ఈ అమ్మాయి కథ ఏమిటి? అది తెలియాలంటే కథను ముందుకు కొనసాగిద్దాం. ఈలోగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వాసుదేవ్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అక్కడక్కడ గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. వీడు పెద్దగా చదువుకోలేదు, చాలా మరుటాడు. కోపం వస్తే ఏం చేస్తాడో వాడికి తెలీదు. ఎవరు ఎదురుపడినా వాళ్ళతో గొడవ పడతాడు. అసలు వీడి మాటకు ఎవరూ ఎదురు చెప్పకూడదు. అలాంటి నైజం ఉన్న వాసుదేవిని ఈ సుకుమారమైన అమ్మాయి పెళ్లి చేసుకొని జీవితాంతం అతనితో ఎలా కలిసి ఉంటుందో. పైగా ఈ అందాల రాశి అమ్మాయి పెద్ద పెద్ద చదువులు చదువుకుందంట. ఇంత అందంగా సున్నితంగా కనిపించే ఈ అమ్మాయి వీడి చేతికి చిక్కిందేంటి అని కొందరు ఈర్ష్యగా మాట్లాడుకుంటున్నారు. నిజానికి మంచి విషయాల కంటే చెడు మాటలే చాలా వేగంగా అందరికీ చేరుతాయి కదా. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు పెళ్లి కూతురు ఉన్న గదికి కూడా వినిపించాయి. ఆ మాటలు విన్న పెళ్లి కూతురు మనసు ఒక్కసారిగా కలత చెందింది. అతనితో పెళ్లి తర్వాత నా జీవితం ఎలా ఉండబోతుంది? అసలు నేను అతనితో జీవితాంతం కలిసి ఉండగలనా అని ఆలోచించగానే ఆమెకు భయమేసింది. ఒక్కసారి వాసుదేవ్ రూపం ఆమె కళ్ళ ముందు మెదిలింది. అతని గురించి ఇప్పటి వరకు విన్న మాటలన్నీ గుర్తుకు వచ్చాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడే అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని పంతులు గారు పిలిచారు. ఆ పిలుపుతో ఆమె ఆలోచనల నుండి బయటకు వచ్చింది. తలెత్తి చూసి భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా పెళ్లి మండపం వైపు అడుగులు వేసింది. ఆమె అలా వణుకుతూ నడుస్తూ ఉండడాన్ని చూసిన వాళ్ళంతా పెళ్లి కూతురు సిగ్గుతో భయపడిపోతుంది కాబోలు అని అనుకున్నారు. కానీ ఆమె గుండెల్లో దాగి ఉన్న అసలు భయం గురించి మాత్రం ఎవరికి తెలీదు. అయితే ఆమెకు తెలియని మరో విషయం ఉంది. ఆమెను రాజమణి గారు మొదటి నుంచి ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ఆమె వేసే ప్రతి అడుగు, ఆమె ముఖంలో కనిపించే ప్రతి భావం, ఆమె చేసే ప్రతి కదలికను రాజమణి గారు గమనిస్తున్నారు.
ఆమె చూపు ఎటు తిరిగినా రాజమణి గారి చూపు మాత్రం ఆమెనే వెంబడిస్తూనే ఉంది. ఆమెకు తెలియకుండానే ఆ పెళ్లి మండపంలో ఆమె చుట్టూ ఏదో తెలియని నిఘా మొదలైంది. అసలు రాజమణి గారు ఆమెను ఎందుకు అంత జాగ్రత్తగా గమనిస్తున్నారు? ఇక పెళ్లి తంతు పూర్తయింది. వాసుదేవి గురించి, అలాగే అతని నానమ్మ రాజమణి గారి గురించి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా తమకు నచ్చినట్టు మాట్లాడుకోవడం కూడా పూర్తయింది. తృప్తిగా కడుపు నిండా భోజనం చేసి తిన్నది అరిగే వరకు మళ్ళీ పెళ్లి వేడుక గురించే ముచ్చటించుకుంటూ ఒక్కొక్కరుగా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక అప్పగింతల సమయం వచ్చేసింది. పెళ్లి కూతురు తన కుటుంబాన్ని విడిచి వెళ్ళాల్సి వస్తుందన్న బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిదండ్రులను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ దృశ్యం చూసిన రాజమణి గారికి కూడా క్షణం పాటు తన పెళ్లి సన్నివేశం గుర్తుకు వచ్చింది. ఆమె మనసులో చిన్నపాటి బాధ కలిగింది. కానీ వెంటనే ముఖంలో గంభీరతను తెచ్చుకున్నారు. ఇంకెంతసేపు ఇలా ఏడుస్తారు? ఈ లోకంలో పుట్టింటిని విడిచి అత్తారింటికి వెళ్ళి అది మీ అమ్మాయి ఒక్కతేనా ఏంది? మీ కూతురిని ఈరోజు పంపిస్తారా? లేక మీతోనే శాశ్వతంగా ఉంచుకుంటారా? అని కాస్త కోపంగానే అడిగింది ఆవిడ. ఆ మాటలకు పెళ్లి కూతురి తల్లిదండ్రులు వణికిపోయారు. పెళ్లి కూతురు కూడా భయంతో తల దించుకుంది. అనుకోకుండా పక్కనే ఉన్న వాసుదేవ్ వైపు చూసింది. అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఆ క్షణంలోనే ఆమె మనసులో అతనిపై ఉన్న చివరి చిన్న ఆశ కూడా కరిగిపోయింది. కొద్దిసేపటికే ఆమె వాసుదేవ్తో కలిసి కారులో బయలుదేరింది అత్తారింటికి. వచ్చే దారంతా ఆమె ఏడుస్తూనే ఉంది. కానీ వాసుదేవ్ మాత్రం ఒక్కసారి కూడా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని నిశ్శబ్దం ఆమె భయాన్ని మరింత పెంచింది. కొంతసేపటికి కారు ఇంటి ముందు ఆగింది. కొత్త కోడలు ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె వచ్చినట్టే ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు తెలియని ఆ ఇల్లు, తెలియని మనుషులు అన్నీ ఆమెకు కొత్తగా భయంగా అనిపించాయి. చీకటి పడే సమయానికి మాత్రం ఇంట్లోని కొందరు మహిళలు ఆమె చుట్టూ చేరారు. ఆమెను అందంగా ముస్తాబు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎందుకు తనను అలా సిద్ధం చేస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు. ఆమె మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన, ఇక ముందు నా జీవితం ఎలా ఉండబోతుంది అనే భయం మొదలైంది. కొద్దిసేపటికి ఒక పెద్ద గ్లాసులో చిక్కటి పాలను తీసుకుని వచ్చి ఆమె చేతిలో పెట్టారు. అప్పుడే రాజమణి గారు ఆమె దగ్గరకు వచ్చారు. కోపంగా ఆమె వైపు చూస్తూ గంభీరమైన స్వరంతో మాట్లాడింది. విను, మా వాడి మనసు నొప్పించేలా, అతనికి ఎదురు తిరిగేలా ఎలాంటి పని చేయకు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను మాటలతోనే హెచ్చరిస్తున్నాను అని అనుకోవద్దు. నా మాటను కాదంటే పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు అని కఠినంగా చెప్పింది. పెళ్లి కూతురు భయంగా ఆమె వైపు చూసింది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండు. మా వాడు ఏం చెప్తే అది విను. అనవసరంగా గొడవ పెట్టుకోకు అని గట్టిగా చెప్పి ఆమెను గది వైపు పంపించారు. వణుకుతున్న అడుగులతో పెళ్లి కూతురు గది తలుపు దగ్గరకు వెళ్ళింది. తలుపు నెమ్మదిగా తెరిచింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. వాసుదేవ్ గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో మద్యం సీసా ఉంది. అతను దానిని తాగుతూ కనిపించాడు. అతన్ని అలా చూసిన ఆమెకు గుండెల్లో దడం మొదలైంది. అసలే అందరూ అతన్ని మొరటోడని చెప్పారు. ఇప్పుడు తాగి కూడా ఉన్నాడు. నాతో ఎలా ప్రవర్తిస్తాడో అనే భయం ఆమెను చుట్టుముట్టింది. గదిలోకి వెళ్ళలేకపోయింది. బయటకు వెళ్ళిపోవడానికి కూడా ధైర్యం సరిపోలేదు. చివరికి తనలో తానే ధైర్యం తెచ్చుకొని ఒక్క అడుగు ముందుకు వేసింది. తలుపు మూసుకున్న శబ్దం వినగానే వాసుదేవ్ తలెత్తి చేశాడు. అతని చేతిలో ఉన్న సీసా అప్పటికే ఖాళీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టి ఎదురుగా నిలబడి ఉన్న నవ వధువుని చూశాడు. అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. కానీ అతని ఆ చిరునవ్వు కూడా ఆమెకు ఓదార్పుగా అనిపించలేదు. భయంతో ఉన్న ఆమె కళ్ళకు అది మరింత గంభీరంగా కనిపించింది. వాసుదేవ్ నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆమె గుండెల్లో దడ మరింత పెరిగిపోయింది. ప్రతి అడుగు అతను తనకు దగ్గర అవుతుండగా వేస్తున్నాడు. ఇక నా జీవితంలో ఏం జరగబోతుంది? ఇతని చేతుల్లో నాశనం అవ్వాల్సిందేనా
అనే ప్రశ్న మాత్రమే ఆమె మనసులో మారుమోగుతుంది. అయితే ఆ రాత్రి వాసుదేవ్ ప్రవర్తన ఆమె ఊహించినట్టుగా ఉంటుందా? లేక అతని గురించి అందరూ చెప్పుకున్న మాటల వెనుక మరొక నిజం దాగి ఉందా? అది తెలియాలంటే కథని మీరు మిస్ కాకుండా కంటిన్యూ చేయాల్సిందే. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.